వెల్కమ్ టు మంగళగిరి న్యూస్. ఈ రోజు మన న్యూస్ సెగ్మెంట్ లో మనం కవర్ చేసే ఎలిమెంట్ ఏంటిదంటే, వెనకాల మీరు చూస్తున్నారు మయూరి టెక్ పార్క్ ఏ విధంగా అయితే ఫాస్ట్ గా వెళ్తుందో. G+8 కన్స్ట్రక్షన్ అనేది ఇది మొత్తం కూడా మయూరి టెక్ టవర్స్ వాళ్ళు దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మయూరి బిల్డర్స్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ G+8 బిల్డింగ్ లో మొత్తం 8 లాక్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మనకి మొత్తం కూడా ఆఫీసెస్ పెట్టుకోవడానికి మనకి రెడీగా ఉంది. ఈ 8 లాక్ స్క్వేర్ ఫీట్ మొత్తం కూడా మనకి ఆఫీసెస్ పెట్టడానికి వచ్చేస్తే మినిమం 50 to 60 కంపెనీస్ అయితే ఇక్కడికి రాబోతున్నాయి. టోటల్ ఆఫ్ 10,000 ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇక్కడ దొరకబోతుంది. ఇది ఇంకా కొద్దిగా డీటెయిల్ గా చెప్పాలంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగ యువత కూడా అని చెప్పుకోవచ్చు. వారికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాం, వాళ్ళ ఉద్యోగాల సాధన కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని వాళ్ళైతే హామీ ఇచ్చారు. ఇది కనుక పూర్తిగా కంప్లీట్ అయితే మన రాష్ట్రంలో చదువుతున్నటువంటి యువతకు, ఎస్పెషల్లీ రాజధాని ప్రాంతంలోని యువతకు ఇక్కడే అవకాశాలు అయితే వస్తాయి. ఇక్కడే జాబ్ చేసినటువంటి ఆపర్చునిటీ కూడా వస్తుంది. మొత్తం కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తుంది క్లియర్ గా. అవుట్డోర్ మొత్తం కూడా ఇండోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి మొత్తం కూడా ఇండోర్ లో లైక్ సెంట్రల్ ఏసీ కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ కావచ్చు, మొత్తం కూడా అక్కడ వర్క్ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ అటు వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. మట్టి దిబ్బలు కూడా ఉన్నాయి అక్కడ, ప్లాంటేషన్ కోసం వాటన్నిటి కోసం ఏర్పాటు చేశారు. ప్లాంటేషన్ లైక్ అంటే బయట అట్మాస్ఫియర్ మొత్తం కూడా బ్యూటిఫుల్ గా ఉండాలి, వాళ్ళకి గ్రీనరీ కనిపిస్తూ దానికోసం అన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క యూనిట్ ప్రైస్ వచ్చేసి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో నాకైతే ఇప్పటికైతే ఐడియా లేదు. ఒక్కొక్క యూనిట్ ప్రైస్ వచ్చేసి మినిమం టు మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1.21 crore అనేది ఉండబోతుందంట. అట్ ద సేమ్ టైమ్ మాక్సిమం వచ్చేసి 4.31 crores వరకు ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే, మినిమం యూనిట్ సైజ్ వచ్చేసి 2424 స్క్వేర్ ఫీట్, 2424 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మినిమం యూనిట్ సైజ్ అంటండి. ఇంకా మాక్సిమం యూనిట్ సైజ్ ఎంత అంటే 8087 స్క్వేర్ ఫీట్ల వరకు అయితే ఉంటుంది. సో మయూరి టెక్ పార్క్ బయట నుంచి ఇప్పటి వరకు చూసారు, లోపలైతే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది, అది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ బిల్డింగ్ వచ్చేసి G+8 కన్స్ట్రక్షన్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే. అండ్ అట్ ద సేమ్ టైమ్ 2 floors పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, అది కూడా మీకు విజువల్ లో ఉంటుంది, విజువల్ ప్లే అవుతుంది మీకు కూడా చూడండి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ అనేది 50,000 SFT అనేది అకామిడేట్ చేస్తుంది. సో వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ తీసుకునే వాళ్ళు, ఆఫీస్ సెటప్ పెట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బట్టి స్పేస్ చేసుకుంటారు కాబట్టి, సో వాళ్ళు అటు ఇటుగా చేసినా కానీ, ఎలా కాదన్నా కానీ ఒక 5 to 10,000 ఎంప్లాయీస్ ని ఈ బిల్డింగ్ ఈజీగా ఎఫర్ట్ చేయగలదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. సో లోపల ఇంకా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. ఆ విజువల్స్ అయితే మనకి ఇవ్వలేదు, మనం లోపల కూడా వెళ్ళడానికి వాళ్ళైతే అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. సో బయట నుంచే ఈ విజువల్స్ అయితే మేము సేకరించాము. సో ఎవరైతే లిస్టింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి కండిషన్ లో మీరైతే ఇవ్వబోతున్నారో ఆ పర్టికులర్ ఏరియా అనేది మేము చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళైతే సెమీ ఫినిష్డ్ స్టేజ్ లో ఇస్తారంట. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ లిస్టింగ్ చేసుకున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీరు ఒక కన్స్ట్రక్షన్ చేసేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొత్తం చేసిస్తే అది వాళ్ళ బిజినెస్ కి మీట్ అవ్వకపోతే కనుక దానివల్ల వాళ్ళకి ప్యూర్ గా లాస్ అయిపోతున్నారు కదా. అందుకని వీళ్ళు ఒక సెమీ ఫినిష్డ్ స్టేజ్ లో ఆ ఆఫీస్ సెటప్ మొత్తం కూడా బిల్డప్ చేసి వాళ్ళు ఇస్తారు. సో దాని తర్వాత ఎవరైతే దాన్ని కొనుక్కున్నారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేంజెస్ చేసుకొని, మాడిఫై చేసుకొని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళంటే అంటున్నారు. సో ఇప్పుడైతే వర్కింగ్ అనేది కొద్దిగా బాగా ఫాస్ట్ ఫేజ్ లోనే జరుగుతుంది. బై ఆల్ మీన్స్ ఏప్రిల్ టు మే గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. మయూరి టెక్ పార్క్ అనేది ఫుల్ ప్లెజ్డ్ గా ఓపెన్ అయిపోయి వర్కింగ్ కండిషన్ లోకి వస్తుందని చెప్పి అంటున్నారు. సో చూసారు కదా గైస్, ఇది మయూరి టెక్ పార్క్ గురించి మనం కవర్ చేసినటువంటి డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే కనుక మా వీడియోని లైక్ చేసి నలుగురికి తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే కనుక మా ఈ ఎఫర్ట్స్ కి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి.